హాయ్ ఫ్రెండ్స్ అందరికీ షలోమ్ అండి. భారతీ ఛానల్ నుంచి అందరికీ షలోమ్ షలోమ్ అంటే సమాధానం కలుగును గాక. దేవుడు మనల్ని సజీవులకు ఉంచినందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జన్మించిన పిల్లలకు అందరికీ దేవుడు ఆయుష్ను ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. భారతీ ఛానల్ నుంచి మరి ఇంకా అందరూ మొదటి గడియని దేవుడికి ఇచ్చారా? దేవునికి సమాధానంగా ఉందాము ఈరోజు అంతా. సో దేవుని వాగ్దానం చదువుతున్నాను. నీవు పై వాడవుగా ఉండవు కానీ కింది వాడవుగా ఉండవు. మంచి వాగ్దానం. మళ్ళీ చదువుతున్నా. నీవు పై వాడవుగా ఉండవు కానీ కింది వాడవుగా ఉండవు. యేసయ్య మంచి వాగ్దానాన్ని మనకైతే ఇచ్చాడు. మరి ఈరోజు బర్త్డేస్, సెలబ్రేషన్స్, మ్యారేజ్ డేస్, ఈవెంట్స్ జరుపుకునే వాళ్ళందరికీ మరి భారతీ ఛానల్ తరపు నుంచి దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చును గాక. దేవుడు బ్లెస్ చేయను గాక అండి. మరి అందరిని దేవుడు దీవించును గాక. ప్రయాణ మార్గం చేసే వాళ్ళందరికీ మరియు కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా, మరి కొత్త గృహాన్ని నిర్మించుకునే వాళ్ళు, స్టార్ట్ చేసే వారికి, ఇలా కొత్త పనులు ఈరోజు నూతనంగా స్టార్ట్ చేసే వాళ్ళందరికీ మరి వేసే బ్లెస్సింగ్స్ ఇచ్చును గాక. మరి ఈరోజు సర్జరీస్ అయ్యే వాళ్ళకు కూడా, సిక్కుగా ఉండి కోలుకున్న వాళ్ళకు కూడా దేవుడు తోడుగా ఉండాలని కోరుకుందాం. మరి డ్యూటీస్ వెళ్ళే వాళ్ళకు కూడా యేసయ్య తోడుగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మరి భారతీ ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. వీడియో ఎండింగ్ వరకు చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అండి. మరి కొత్తగా వీడియో చూసేవాళ్ళు మీకు మొత్తం చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈరోజు ప్రేయర్ కంటెంట్ ఏంటి అని చూస్తున్నారా? ఆ వీడియో డైలీ చూసేవాళ్ళు ప్రేయర్ కంటెంట్ చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లయితే మరి లైక్ చేయండి. ప్రేయర్ కంటెంట్ చెప్తాను. ఆమెన్ అనే పదం అంటే అలా జరుగును గాక కదా. మన క్రిస్టియన్స్ అందరికైతే తెలుసు. ఆమెన్ అనే పదానికి అలా జరుగును గాక. మరి ఈ ఆమెన్ అనే పదాన్ని చాలామంది వాడరు, ఎక్కువ వాడరు. ఎన్నో అలా బాగుండు, ఇలా జరిగితే బాగుండు అనుకుంటాం, మనసులో తపన పడుతూ ఉంటాం. కానీ ఆమెన్ అని అయితే అనుకోము. ఈ వర్డ్ వాడితే ఎంత శక్తివంతమైనదో, దేవుని నామానికి ఎంత శక్తి ఉంటుందో, ఆమెన్ అనే పదానికి కూడా అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఆమెన్ అనే పదం వాడని వారు వాడండి. మనకు మంచి విషయాలకు, చెడ్డ విషయాలకు కాదు, మంచి విషయాలు మనం చేసేటప్పుడు తప్పకుండా ఆమెన్ అనే పదం వాడదాం. సో ఆమెన్ అనే పదం వాడని వాళ్ళు తప్పకుండా వాడండి. వాడి దేవుని మహిమపరచండి. అంటే ఎంత మరి యేసయ్య మనకు తోడుగా ఉండాలని, ప్రకృతి నుంచి ఎలాంటి ఇబ్బందులు రావద్దని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ప్రకృతి నుంచి ఎలాంటి మనం ఉన్న స్థలంలో ఇబ్బందులు రాకూడదు అనేసి మనం కోరుకుందాము. సో ఇది ఎంత హ్యాపీగా ఉందాము. గాడ్ బ్లెస్ యూ అండి. జన్మించిన పిల్లలందరికీ మరలా గాడ్ బ్లెస్ యూ చెప్తున్నాను భారతీ ఛానల్ నుంచి. మీరందరూ కూడా మరి నా ఛానల్ చూసి ప్రతి ఒక్కరు బాధ్యత గల వాళ్ళు అని నమ్ముతున్నాను. అలాగే బాధ్యతతో ఉండి దేవుణ్ణి వెంబడిద్దాము. దేవుడికి ఇచ్చే సమయాన్ని దొంగిలించకూడదు. దేవుడిచ్చే ధనమును మనం దొంగిలించకూడదు. దేవుని దశమ భాగం
అంటే ధనం దశమ భాగం ఇస్తాం కదా, అలాగే దేవుడిచ్చిన బ్రతుకు 24 గంటలు ఒక రోజు కాబట్టి దేవుడికి ఇచ్చే సమయాన్ని మనం దేవుడికి ఇచ్చి చూద్దాము. మన మనసులో శాంతి సమకూర్చాలని, డే అంతా ప్రతిదినము శాంతి సమకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. తెలియని వాళ్ళు మరి దేవుని మాటలు వింటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి విని చూడండి, లేదా మరి బైబిల్ చదివి చూడండి. మీరు వచ్చే ప్రతి డౌట్కు బైబిల్ సమాధానం. కాబట్టి దేవుడి రాకడకు సిద్ధపడదాం. ప్రతి క్రైస్తవులు నమ్ముతున్నారని, విశ్వసిస్తున్నారని నమ్మడం కంటే ఇంకా వేరే ఆప్షన్ మనకు లేదు క్రైస్తవులకైతే. కాబట్టి నరకానికి పోకుండా నిత్య జీవం మనం పొందుకోవాలి. మనం అర్హులమై ఉన్నాము కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ప్రేయర్ విషయంలో అయితే, దేవుణ్ణి వెంబడించడంలో, ప్రతి పని చేసే విషయంలో మరి దేవుణ్ణి మహిమపరిచేటట్టు, కనపరిచేటట్టు ఉందామండి ప్రతి క్రైస్తవులం. సో గాడ్ బ్లెస్ యూ. మీ భారతి ఛానల్. బాయ్.